అందరికీ నమస్కారం. మాఘమాసంలో తప్పక వినవలసిన గజేంద్ర మోక్షం కథ. ఎంతో పవిత్రమైన మాఘమాసంలో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథను వినడం వలన తెలిసి తెలియక చేసిన మహాపాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. పోతన రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షం కథ ఉంది. భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు అయితే ఈ గజేంద్ర మోక్షం కథ ఒక ఎత్తు. ఈ గజేంద్ర మోక్షం విన్నంతనే మోక్షాన్ని ఇచ్చే పురాణ కథ. ఈతి బాధలను తొలగించి సుఖ సంతోషాలను కైవల్యాన్ని ప్రసాదించే కథ. ఈ గజేంద్ర మోక్షం కథను పఠిస్తే సకల వ్యాధులు తొలగించి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నది స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధతో వింటారో, అలానే వినిపిస్తారో వారి యొక్క పాపాలన్నీ హరించుకుపోతాయి. వారికి జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు. అంతేకాదు వారి యొక్క గ్రహ దోషాలు పీడలు తొలగిపోతాయి. అంతటి మహిమాన్వితమైన కథను వినడానికి ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి సుఖ మహర్షి శ్రీ మహావిష్ణువు గజేంద్రుని కాపాడడం కోసం భూలోకానికి వచ్చాడని పరీక్షిత్ మహారాజుకు చెప్పగా, అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుడి కథను వివరంగా చెప్పమని అడుగుతాడు. అప్పుడు సుఖ మహర్షి ఇలా చెప్తాడు. పూర్వం పాల సముద్రంలో త్రికూటం అనే అందమైన పర్వతం ఉండేది. అది 10,000 ఆమడ్ల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉండగా, ఒక శిఖరం బంగారంతో, ఒక శిఖరం వెండితో, ఒక శిఖరం ఇనుముతో చేయబడ్డాయి. ఆ కొండ ఆకాశాన్నంటే పెద్ద పెద్ద కల్ప వృక్షాల లాంటి చెట్లతో, గల్లు గల్లుమని మ్రోగుతూ పారే సెలయేర్లతో, మంచినీటి సరస్సులతో, రంగురంగుల రత్నాలతో, ధాతువులతో నిండి ఉంటుంది. ఆ త్రికూటం దేవతలను, యక్షులను, కిన్నెరులను కూడా ఆకర్షిస్తూ ఉండేది. ఆ పర్వతపు లోయల్లో అతి సుందరమైన సరస్సు, పుష్ప వృక్షాలు ఉన్నాయి. హూహు అనే గంధర్వుణ్ణి దేవమునులు శపించగా ఆ త్రికూట పర్వతపు లోయల్లో ఉండే ఒక సరస్సులో ముసలిగా మారిపోయాడు. ఇక పాండ్య దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. అగస్త్యముని శాపం కారణంగా ఇంద్రద్యుమ్నుడు త్రికూట పర్వత సమీపంలో ఉండే అడవిలో తిరిగే ఏనుగులకు రాజయ్యాడు. అయితే అందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉండగా ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవి. ఒకనాడు ఆ ఏనుగులకు దాహం అవ్వగా తిరుగుతూ తిరుగుతూ అలా సరోవరానికి చేరుకున్నాయి. ఆ సరోవరంలో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు దిగి దాహం తీర్చుకొని బయటకు రాగా, ఆ ఏనుగుల గుంపుకు రాజైన గజరాజు మాత్రం నీటిలోకి దిగి నీటిని పీల్చి ఆకాశంలోకి విసరగా, తొండంలోని నీటిలో ఉన్న చేపలన్నీ కూడా వెళ్ళి మీనరాశిలోకి, ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి, ముసళ్ళు మకర రాశిలోకి వెళ్ళి పడిపోయాయి. అదే సరోవరంలో శాపంతో ముసలిగా మారిన గంధర్వుడున్నాడు. ఆ ముసలి తట్టున వచ్చి ఏనుగురాజు కాళ్ళు పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ ముసలి నుండి విడిపించుకుందామని గజేంద్రుడు ఎంతగానో ప్రయత్నించాడు. విడిపించుకోవడానికి కష్టమవుతుంటే మిగతా ఏనుగులు కూడా వచ్చి సాయం చేశాయి. కానీ లాభం లేకపోయింది. ఆ విధంగా గజరాజు ముసలి హోరాహోరీగా 1000 ఏళ్ల పాటు పోరాడుకున్నారు. క్రమంగా ఏనుగు అలసిపోయి మొసలిదే పైచేయి అయింది. గజేంద్రుడికి తన శక్తితో లాభం లేదని తెలిసిపోయింది. ఇక గజరాజుకు పూర్వజన్మ వాసన వల్ల దైవ చింతన వచ్చింది. అందరినీ రక్షించే ఆ దేవుడే నన్ను కాపాడాలి అని ఆలోచించి, నేనింకా పోరాడలేను అని దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఓ దేవా, కనబడుతున్న ఈ జగత్తంతా ఎవరి నుండి వస్తున్నది, ఎవరి యందు నిలబడుతున్నది, తిరిగి ఎవరి యందు లయమవుతున్నది, ఈ సృష్టికి మూలం కారణం ఎవరు, ఆది మధ్యాంతర రహితుడైన వాడు ఎవరు, అలాంటి ప్రభువునకు ప్రణమిల్లుతున్నాను. మునులు, మహర్షులు వీరందరూ కూడా ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నారో ఆ పాదాలే నాకు కూడా దిక్కని నేను నమ్ముతున్నాను అని గజేంద్రుడు ఇలా దైవాన్ని ప్రార్థిస్తూ ఉండగా ముసలి అతన్ని మరింత వేధించసాగింది.
ఇక ముసలి వేధింపులు భరించలేక గజేంద్రుడు ఎన్నో విధాలుగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. స్వామి, మీరు ఎన్నోసార్లు ఎందరిని ఎన్ని విధాలుగా రక్షించలేదు. ఆ ఆపద్బాంధవుడైన పరమాత్ముడు నా స్థితిని వినడా, చూడడా? నా కొరకు వెంటనే తరలిరాడా? తప్పక వస్తాడు. తండ్రి, నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ నీ అనుగ్రహం కోసం వెంపర్లాడుతున్నాను. నన్ను కరుణించు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఇక నా పరిస్థితి గమనించు అని పరిపరి విధాలుగా శ్రీహరిని వేడుకున్నాడు. ఆ గజేంద్రుని మొరను విన్న శ్రీ మహావిష్ణువు ప్రక్కనున్న లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. శంకు చక్రాలు చేపట్టలేదు. పరివారాన్ని పిలిపించలేదు. గరుగ్మంతుడు వచ్చే వరకైనా ఆగలేదు. తలకట్టునైనా సరిచేసుకోలేదు. ఆటలాడే వేళలో తన చేతిలోకి వచ్చిన పైటను ఆమెకు వదిలేయాలని కూడా ఆ శ్రీహరికి తోచలేదు. ఆ శ్రీ మహావిష్ణువు దృష్టిలో గజేంద్రుడు మాత్రమే ఉన్నాడు. గజేంద్రుని మొర మాత్రమే ఆయనకు వినపడుతుంది. గజేంద్రుని వైపు వేగంగా సాగి వచ్చేస్తున్నాడు. ఆ విధంగా బయలుదేరిన ఆయన్ని అనుసరిస్తూ లక్ష్మీదేవితో సహా మొత్తం సపరివారం వైకుంఠం నుండి శ్రీహరిని అనుసరిస్తూ వచ్చేస్తున్నారు. నారాయణుడు వెనుక ముందు చూడలేదు. గజేంద్రుడు వైపుగా వచ్చేస్తున్నాడు. అంతే, ఆయన వస్తున్నప్పుడు దేవతలంతా నమస్కరిస్తున్నారు. కానీ ఆయనకు గజేంద్రుని మొర తప్ప ఆయనకు ఏమీ వినిపించడం లేదు. ఆయన దృష్టంతా గజేంద్రుని వైపే ఉంది. క్షణాల్లో సరస్సును సమీపించాడు నారాయణుడు. ఈ విధంగా సరోవరం చేరి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోకి వెళ్ళి ఆ ముసలి తలని ఖండించమని చెప్పడంతో ఇక సుదర్శన చక్రం నీటిలోకి వెళ్ళి ఆ ముసలి తలని నరికివేయడంతో గజరాజు అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు. ఇక గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాలకు పెట్టి నమస్కరించాడు. ముసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా కథ వింటూనే పరీక్షిత్ మహారాజు సుఖమహర్షితో ఇలా అంటున్నాడు. ఇంతటి పుణ్యం ఆ గజరాజుకు ఎలా వచ్చిందో చెప్పమని అడుగగా అప్పుడు సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు. ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు. అతను అష్టాక్షరి మంత్రోపదేశం పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రజపం చేస్తూ ఉండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అయితే మంత్రజపం చేస్తున్నానని మహర్షి వచ్చినా లేచి గౌరవించకపోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యోనియందు జన్మించెదవు అని శపించాడు. అయితే మహాపురుషులు ఏనాడైతే ఇంటికి వస్తారో ఆ రోజే పూజ ఫలిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక అగస్త్య మహర్షి శాపంతో అలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు గజేంద్రుడు. ఇక గంధర్వుని విషయానికి వస్తే గంధర్వుడు ఒకరోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తూ ఉండగా అక్కడికి బాగా బక్కచిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతన్ని అపహాస్యం చేస్తే గంధర్వ కాంతలు నవ్వుతారని భావించి నీటి లోపల నుండి వచ్చి ఆ మహర్షి కాళ్ళని లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు. అప్పుడు ఆగ్రహించిన మహర్షి, నీకు నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్నది కనుక అలా చేసే ముసలివై జన్మించమని శపిస్తాడు. ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతనికి శాప విమోచనం కలిగింది. అందుకే గంధర్వుడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథను వింటారో వారి జన్మజన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో దరిద్రం దరిచేరదు. అలాగే ఓ మహారాజా, నీకు నేను వివరించిన విష్ణు మహిమతో కూడిన ఈ గజేంద్ర మోక్షం అనే కథ వినేవారి కీర్తి వృద్ధి చెందుతుంది. పాపాలు పరిహారమవుతాయి. చెడ్డ కలలు తొలగిపోతాయి. కష్టాలు దూరమవుతాయి. ప్రతిరోజు ఉదయమే లేచి పవిత్రంగా నియమంగా ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసేవారికి అనేక రకాలైన వైభవాలు, గొప్ప సంపదలు సమకూరుతాయి. ఆపదలు అంతరిస్తాయి. సౌఖ్యాలు దరిచేరుతాయి. శుభాలు వృద్ధి చెందుతాయి. మోక్షం సులభమవుతుంది. సంతోషాలు సమకూరుతాయి అని సాక్షాత్తు స్వయంగా విష్ణుమూర్తే చెప్పాడు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో చెప్తాడు.
చూశారు కదండి, ఈ పవిత్రమైన మాఘమాసంలో గజేంద్ర మోక్ష కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.